శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం శివాజీ కథలోని 13 మరియు 14వ భాగాలు తెలుసుకుందాం. 13వ భాగం సమాజాన్ని జాగృతం చేసిన సమర్థ రామదాసు. ఈ భాగంలో మనము సమర్థ రామదాసు సమాజాన్ని ఎలా జాగృతం చేశాడు అన్నది తెలుసుకుందాం. సమర్థ రామదాసును మహారాష్ట్రులు కలియుగంలో హనుమంతుని అవతారంగా భావిస్తారు. ఆయన సూర్యాజీ పంత్, రాణుబాయ్ అనే పుణ్య దంపతులకు క్రీస్తు శకం 1608 ఏప్రిల్ నెలలో కీలక నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి నాడు అనగా శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 2 జాములకు సరిగ్గా శ్రీరాముని జన్మ సమయంలో జన్మించాడు. ఆయనకు బాల్యంలోనే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో శ్రీరామచంద్రుని దర్శనం అయ్యింది. సాక్షాత్తు ఆ శ్రీరాముడే మంత్రోపదేశం చేశారు. 12 ఏళ్ల వయసులో నాసిక్ సమీపంలోని టాకలి అనే గ్రామంలో తీవ్ర తపస్సు గావించి యావద్దేశము పాదచారి అయి పర్యటిస్తూ దేశ పరిస్థితులన్నింటినీ గమనించాడు. ఎక్కడ చూసినా ముస్లింల ఆధిపత్యంలో హిందువులపై హింసలు, గోవుల వధలు, ఆలయాల కూల్చివేతలు, విగ్రహాల ధ్వంసం చేయడము ఆయన దృష్టికి వచ్చాయి. భారత జాతిని జాగృతపరచడానికి ఆయన తాను వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. తన ఉపన్యాసాలతో వేలాది మందిని ప్రభావితం చేశారు. అసంఖ్యాకుల ఆయన శిష్యులుగా చేరారు. ఆయన కేవలం వేదాంతి కాడు, ధర్మస్థాపకుడు. బలహీనుల మాటలను ఎవరు వింటారు? శక్తిని ఉపాసించండి, ప్రయత్నమే భగవంతుడు, ధైర్యంగా ఉండండి, క్రూరులతో క్రూరంగానే వ్యవహరించండి, అసక్తతను వదిలించుకోండి, దుఃఖిస్తూ కూర్చోకండి, ఐక్యంగా ఉండండి, శత్రువును ఎదిరించండి, మీలో మీరు కలహించుకోకండి, మీ జీవితాలను సార్థకం చేసుకోండి అని ప్రజలకు బోధించాడు. వరంత కనుమలలో శివతర వద్ద ఒక గుహలో కూర్చొని సమర్థ రామదాసు తన బోధనల సారాంశంగా దాసబోధ అనే గ్రంథాన్ని రచించాడు. అందులో వేదాంత బోధతో పాటు రాజ్యపాలనా రీతులు, రాజధర్మాలు, శత్రువులను జయించే మార్గాలు కూడా ఉంటాయి. మీరు చూసినట్లయితే ఈయన సమర్థ రామదాసు శివాజీకి ఎంతగా జ్ఞానబోధన కలిగించాడంటే ప్రజలను ఎలా జాగరూకులను చేశారంటే, మీకు చంద్రగుప్త సమయంలో చాణక్యుడు ఎలా చంద్రగుప్తుడికి మార్గదర్శనం చేశాడో సమర్థ రామదాసు శివాజీకి అలా మార్గదర్శనం చేశాడు. ఇప్పుడు 14వ భాగం తెలుసుకుందాం. 14వ భాగం బంధుత్వమైనా సరే స్వరాజ్యంలో దుష్కార్యాలు సహించబడవు. షాహాజీని విడుదల చేసిన 3 సంవత్సరాలు బీజాపూర్లోనే ఉంచేసుకున్నాడు ఆదిల్ షా. ఈ కాలంలో శివాజీ బీజాపూర్ రాజ్యంతో ఘర్షణలకు దిగలేదు. కోటలకు మరమ్మత్తు చేయించుకొని కోటలను దృఢపరుచుకున్నాడు. వ్యవసాయాన్ని, వృత్తి పనులను సువ్యవస్థం చేశాడు. అంటే దీన్ని బట్టి మనకి ఆయన ప్రజలకు సుస్థిరమైన ప్రజాపాలన అందించడానికి, వాళ్ళకి డబ్బులు వచ్చే ఆదాయం కలిగించే పనులను చేశాడు. తన ఆధీనంలోని ప్రాంతాలను, పరిపాలనా వ్యవస్థను, న్యాయ వ్యవస్థను అన్నింటినీ చక్కదిద్దుకున్నాడు. జావళి, వాయు ప్రాంతపు సుబ్బయ్యదారి చంద్రారావు మోరే బీజాపూర్ సుల్తాన్తో చేయి కలిపి శివాజీకి వ్యతిరేక చర్యలు సాగించాడు. స్వరాజ్యంలోకి వచ్చి మనుషుల్ని చంపాడు. 1656 సెప్టెంబర్లో శివాజీ సైన్యాన్ని పంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించి స్వరాజ్యంలో కలిపేసుకున్నాడు. మోరేని కూడా ఉరితీయించేశాడు. స్వరాజ్యానికి గర్భాలయం వంటి జావళి మధ్యలో ఒక బలిష్టమైన దుర్గాన్ని నిర్మించడానికి మోరో పంత్ పింగళేని నియమించాడు. ఆ దుర్గమే ప్రతాప్గఢ్. ఆ సమయంలో నూపా పరగణా పాలకుడు నంబాజీ మోహితే ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్నట్లు, బాగా లంచాలు తింటున్నట్లు తెలిసింది. ఆ మోహితే శివాజీ ఎవరయ్యా అంటే, మోహితే శివాజీకి మామయ్య. అంటే షాహాజీ రెండవ భార్య తుకాబాయి యొక్క సోదరుడు. కానీ బంధుత్వాన్ని పక్కన పెట్టి శివాజీ సైన్యంతో వెళ్ళి సూపాకోటను స్వాధీనం చేసుకున్నాడు. సంభాజీ మోహితేను కర్ణాటకలో ఉన్న షాహాజీ వద్దకు పంపేశాడు. ఇంతలో మొఘల్ బాదుషా షాజహాన్ అనారోగ్యం పాలైనట్లు తెలిసింది.
శివాజీ అవకాశాన్ని వదులుకోకుండా మొఘలుల పరిధిలో గల జున్నార్లోని మొఘల సైనిక స్థావరంపై దాడి చేసి పెద్ద మొత్తంలో బంగారం దోచుకున్నాడు. 700 మేలుజాతి గుర్రాలని స్వాధీనం చేసుకున్నాడు. శివాజీ భార్య రాణి సయీబాయి పురందర్ కోటలో 14 మే 1657న ఒక మగ శిశువును ప్రసవించింది. అతడి పేరే శంభాజీ. నేను ఇప్పుడు 3 ప్రశ్నలు అడుగుతాను. 3 ప్రశ్నలకు సమాధానాలను కమెంట్స్లో పెట్టండి. మొదటి ప్రశ్న, సమర్థ రామదాసు ఎప్పుడు జన్మించారు? రెండవ ప్రశ్న, సమర్థ రామదాసు రాసిన గ్రంథం పేరు ఏమిటి? మూడవ ప్రశ్న, శివాజీకి కొడుకు ఏ సంవత్సరంలో పుట్టాడు? అతని పేరు ఏమిటి? అందరికి జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.